హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రోలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో నేను మీకు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఇంకా వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటువంటి వాటి గురించి క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ పైన ఖచ్చితంగా మీకు 1 నుండి 2 మార్కులు అనేటువంటివి ఎగ్జామినేషన్స్‌లో వస్తాయి. ఇది మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కూడా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ టీఎస్, ఇంకా ఏపీ, డిఎస్సి కోర్సెస్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా చూడండి. ముందుగా ఈ టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మన యాప్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి. ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఈ ఇంగ్రాలిట్ అనేసి గూగుల్ ప్లే స్టోర్‌లో టైప్ చేసి ఇలా సెర్చ్ కొట్టగానే మీకు ఈ విధమైనటువంటి లోగో తోటి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్‌లోకి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ప్రెజెంట్ ట్రెండింగ్ కోర్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనమాట ఇది. ఇదే సిలబస్ మీకు టీజీటీ, ఇంగ్లీష్ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ అనేటువంటిది ప్రెజెంట్ చాలా ట్రెండింగ్‌గా ఉందండి. అంటే వెరీ యూజ్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి 60 మార్క్స్‌కి ఏదైతే ఉంటుందో స్కూల్ అసిస్టెంట్‌లో అవి మొత్తం కూడా ఉంటాయి ఇక్కడ. వీటికి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే మీకు 471 వీడియోస్ ఉన్నాయి, 83 ఫైల్స్, ఇంకా 186 టెస్టులు కూడా ఉన్నాయి. దీని కాస్ట్ కూడా మీకు 2500 పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్ వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్టులు ఎంసీక్యూస్ రూపంలో కూడా ఉంటాయి. అలాగే మరికొన్నింటికి మన యాప్‌లో కూడా మీకు టెస్టులు అనేటువంటివి ఉంటాయి. ఇంకా క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్‌గా ఉంటాయి. మీకు చక్కగా అర్థమవుతాయి. లిటరేచర్ కానీ ఏదైనా సరే మీకు జీరో నాలెడ్జ్‌తో వచ్చినా సరే చక్కగా క్లాసెస్ అర్థమవుతాయి. దానికైతే నేను గ్యారంటీ. వన్స్ మీకు క్లాస్ అర్థమైన తర్వాత ఇంకా దానికి సంబంధించినటువంటి టాపిక్‌కి సంబంధించిన పీడిఎఫ్స్ మీరు చదువుకొని దానికి సంబంధించినటువంటి టెస్టులు రాయడం వల్ల మీరు పర్ఫెక్ట్ అవుతారు ఆ టాపిక్‌లో. ఆ తర్వాత ఎలాగైనా సరే క్వెషన్ ఇచ్చినా మీరు రాయగలిగేటువంటి కెపాసిటీ మీకు వచ్చేస్తుందనమాట. ఓకేనా? ఈ విధంగా ఈ కోర్స్‌ని ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ మరొక విషయం ఏంటి అంటే ఈ కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 మినిట్స్‌లో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే క్లాసెస్ చెప్పున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పీడిఎఫ్స్ రూపంలో మీకు మీ యొక్క వాట్సాప్‌కి సెండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది 10 మినిట్స్ లోపల మీకు పంపించేస్తాం. మీరు కావాలంటే వాటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే మరొక కోర్స్ కూడా మనకి ప్రెజెంట్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మన యొక్క యాప్‌లో. అదేంటి అంటే తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి డిఎస్సి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అండి ఇది కూడా. సో ఇది కూడా మీకు అవైలబుల్‌గా ఉంది. దీంట్లో అయితే మీకు పీఐఈ, గ్రామర్, లిటరేచర్, కంటెంట్, ఇంకా మెథడాలజీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు 416 వీడియోస్ ఉన్నాయి, 196 ఫైల్స్, 171 టెస్టులు అనేటువంటివి ఇందులో ఉన్నాయి. సో దీనికి కూడా అంతే అండి. మీకు క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్‌లో ఉంటాయి. సో మీకు చక్కగా అర్థమవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ కమ్ విత్ జీరో నాలెడ్జ్ యూ కెన్ గెయిన్ గుడ్ నాలెడ్జ్ అండ్ యూ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ ద సబ్జెక్ట్ అనమాట. దానికైతే ఎలాంటి డౌట్ ఉండదు. ఇంకా మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కూడా నా యొక్క వాట్సాప్ నంబర్‌కి మీరు నాకు కాల్ చేసి కానీ లేదా మెసేజెస్ ద్వారా కానీ మీకు డౌట్స్ అనేటువంటివి క్లారిఫై అనేది చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై మొబైల్ నంబర్ ఈజ్ 7799691771. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్‌గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓవరాల్‌గా అయితే ఈ 2 కోర్సెస్ కూడా ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించుకోవచ్చు వీటికి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా నేను కంప్లీట్ చేసి మీకు యాప్‌లో పెట్టున్నాను. ఓకేనా? సో కాబట్టి మీరు వాటిని కావాలి అనుకుంటే జస్ట్ మీరు ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చు. అక్కడ మీకు కొన్ని శాంపిల్ వీడియోస్ కూడా ఉంటాయి. వాటిని కూడా చూడొచ్చు. తర్వాత మీకు నచ్చితేనే మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇంకా మనం లేట్ చేయకుండా మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మన యొక్క టాపిక్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే? రైట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. మనం ఈ వీడియోలో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్
అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కింద సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేటువంటి ముందుగా అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లోని సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి తెలుసుకునే ముందుగా ఫ్రేజ్, క్లాస్, మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ వీటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ముందుగా లెట్ us డిస్కస్ వాట్ ఈస్ ఫ్రేజ్. అసలు ఫ్రేజ్ అంటే ఏంటి అనేది మనం ముందుగా చూద్దాం. ఓకేనా? ఫ్రేజ్ అంటే ఏంటి అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డస్ నాట్ ఇండికేట్ టెన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, కానీ ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేటువంటి వాటిలో ఎలాంటి టెన్స్ ఉండదు, అంటే టైంని ఇది మెన్షన్ చేయదు. ఒక రకంగా చెప్పాలంటే వీ కాంట్ ఫైండ్ ఫైనైట్ వర్బ్ ఇన్ ద ఫ్రేజ్. అంటే ఫ్రేజ్ అనేటువంటి దాంట్లో ఫైనైట్ వర్బ్ అనేది ఉండదు. ఫైనైట్ వర్బ్ అంటే V1, V2. ఓకేనా? అంటే ఏంటి, ఇక్కడ ఒక టెన్స్ అనేది మనకు కావాలి అంటే వర్బ్ ఫామ్ అనేది ఉండాలి. బట్ ఫ్రేజ్లో మనకి ఆ వర్బ్ ఫామ్ అనేది మిస్ అయిపోతుంది. కాబట్టి ఫ్రేజ్ అంటే జస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట, విచ్ డజంట్ హ్యావ్ ద ఫైనైట్ వర్బ్. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనం ఫ్రేజ్ అనేసి అంటాము. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏ బ్యూటిఫుల్ గర్ల్, అండ్ ఇంటెలిజెంట్ బాయ్ అనేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఇక్కడ ఏమైనా టెన్స్ ఉందా, మనకి ఏదైనా వర్బ్ ఉందా? ఇక్కడ లేదు. దీస్ ఆర్ జస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంతే. నెక్స్ట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, ఇక్కడ కూడా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వచ్చాయి అంతే కదా. సో అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి? సో ఫ్రేజ్ అనేటువంటిది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డజంట్ ఇండికేట్ టెన్స్ అండ్ విచ్ డజంట్ హ్యావ్ ఫైనైట్ వర్బ్ ఆల్సో. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం క్లాజ్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేద్దాం? క్లాజ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. క్లాజ్ అన్నా కానీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. కాకపోతే ఈ క్లాజ్ అనే దానికి ఏముంటుంది అంటే ఇట్ హ్యాస్ టెన్స్. అంటే ఈ క్లాజ్ అనే దాంట్లో ఫైనైట్ వర్బ్ అనేది ఉంటుంది. క్లాజ్ అనే దాంట్లో ఏముంటుంది? ఫైనైట్ వర్బ్ అనేది ఉంటుంది. ఓకేనా? అంటే ఈ క్లాజ్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనకి టెన్స్ ఉంటుంది, ఫైనైట్ వర్బ్ అనేది ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఏమంటాము అంటే క్లాజ్ అనేసి అంటాం. ఫ్రేజ్కి క్లాజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రేజ్లో వర్బ్ ఉండదు, క్లాజ్లో వెర్బ్ ఉంటుంది. అంటే క్లాజ్ అనేది ఒక టెన్స్ని కలిగి ఉంటుంది, ఫ్రేజ్ అనేది ఒక టెన్స్ని కలిగి ఉండదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేజ్ అండ్ క్లాజ్. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, బాలు ఈజ్ ఏ గుడ్ లుకింగ్ మ్యాన్. ఇక్కడ మీరు గమనిస్తే ఈజ్ అనేది ఏంటి? నథింగ్ బట్ ఒక వర్బ్ అనమాట కదా. అలాగే రాధా ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఓకేనా? ఇక్కడ స్పెల్ మిస్టేక్ పడింది, గర్ల్ అని పెట్టుకోండి, ఆర్ ఉండాలి ఇక్కడ. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనకి ఈ విధంగా రావచ్చు. అట్లాగే ఇక్కడ వేరే సెంటెన్స్ కూడా పెట్టచ్చు. బాలు టాట్ ఏ లెసన్ వండర్ఫుల్లీ. బాలు టాట్ ఏ లెసన్ వండర్ఫుల్లీ, ఇలా కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే రాధా డాన్స్డ్ వెల్, ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ క్లాజ్ అంటే ఖచ్చితంగా దానికి ఒక టెన్స్ ఉంటుంది, ఒక ఫైనైట్ వర్బ్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని మనం క్లాజ్ అనేసి అంటాము. ఓకేనా? నెక్స్ట్, క్లాజెస్ అనేటువంటివి 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు మనం. క్లాజెస్ అనేటువంటి వాటిని ఏం చేయొచ్చు? 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. అవి ఏంటి అంటే మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. క్లాజెస్ అనేటువంటి ఎన్ని టైప్స్గా ఉంటాయి? 2 టైప్స్గా ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ది మెయిన్ క్లాస్, సెకండ్ది సబార్డినేట్ క్లాస్. మరి మెయిన్ క్లాస్ అంటే ఏంటి, నెక్స్ట్ సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా మెయిన్ క్లాస్. ఏ క్లాస్ విచ్ గివ్స్ ఫుల్ మీనింగ్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే దేనిపైన ఆధారపడకుండా దానికదే కంప్లీట్ మీనింగ్ కనుక ఇస్తే అలాంటి క్లాజ్ని మనం ఏమంటాము అంటే మెయిన్ క్లాస్ అనేసి అంటాము. గుర్తుంచుకున్నారా? గుర్తుపెట్టుకోవాలి. అంటే మెయిన్ క్లాస్నే మనం ఏమంటాము అంటే ఇండిపెండెంట్ క్లాస్ అని కూడా అంటాము. మెయిన్ క్లాస్ని ఏమంటాము? ఇండిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ అంటే దేనిపైన ఇది డిపెండ్ కాదు, ఇండివిజువల్గా కూడా మనకి కంప్లీట్ మీనింగ్ అనేది వస్తుంది ఈ మెయిన్ క్లాస్లో. అందుకని దీన్ని ఇండిపెండెంట్ క్లాస్ అనేసి అంటాము. అంటే ద మెయిన్ క్లాస్
ఇట్ ఈజ్ ఏ క్లాస్ విచ్ గివ్స్ అస్ ఫుల్ మీనింగ్ ఆన్ ఇట్స్ ఓన్. అర్థమైందా? దీనిక ఇదే మనకు ఫుల్ మీనింగ్ ఇచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, బాలు మెట్ రాచల్ ఇన్ తిరుపతి ఇన్ 2017. కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది కదా, అంతే. కంప్లీట్ సెన్స్ ఇస్తుంది మనకి, అలాగనమాట. నెక్స్ట్ మనం చూస్తే దే విల్ మీట్ యూ టుమారో. దే విల్ మీట్ యూ టుమారో. చూసారా, ఇది కూడా మనకి కంప్లీట్ సెన్స్ అనేది ఇస్తుంది. ఇది కూడా మనకి కంప్లీట్ సెన్స్. వాళ్ళు రేపు నుండి మీట్ అవుతారు. ఇలాగా కంప్లీట్ సెన్స్ అనేది ఇస్తూ ఉంటే, ఇంకా దేనిపైన ఆ క్లాస్ ఆధారపడకుండా కంప్లీట్ సెన్స్ ఇస్తూ ఉంటే దాన్ని మనం మెయిన్ క్లాస్ అనేసి అంటాము. ఓకేనా? ఇప్పుడు మనం సబార్డినేట్ క్లాస్ చూద్దాం. సబార్డినేట్ క్లాస్ అంటే దీన్ని డిపెండెంట్ క్లాస్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? డిపెండెంట్ క్లాస్ అంటారు. మరి దీన్ని ఎందుకు డిపెండెంట్ క్లాస్ అంటారు అంటే, ఏ క్లాస్ విచ్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాస్ టు గెట్ కంప్లీట్ మీనింగ్. అంటే ఈ సబార్డినేట్ క్లాస్కి కంప్లీట్ మీనింగ్ రావాలి అంటే ఇది మెయిన్ క్లాస్ పైన ఆధారపడుతుంది. మెయిన్ క్లాస్ పైన ఆధారపడకపోతే దీనికి కంప్లీట్ సెన్స్ అనేది రాదు. కాబట్టి దీన్ని సబార్డినేట్ క్లాస్ లేదా ఏమంటారు, దీన్ని డిపెండెంట్ క్లాస్ అని కూడా అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు బాగా కష్టపడితే సెంటెన్స్ కంప్లీట్ అయిందా? కాలేదు. మరి ఇది కంప్లీట్ కావాలంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ అనేది ఏంటి? మెయిన్ క్లాస్ అవుతుంది. బట్ ఐ డిడ్ నాట్ మెన్షన్ హియర్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని దాన్ని మెన్షన్ చేయలేదు. అర్థమైందా ఇప్పుడు? అలాగే నెక్స్ట్ చూడండి, యాజ్ ఐ ఆమ్ సిన్సియర్. నేనే గనక సిన్సియర్ అయితే, నేను సిన్సియర్ అయినందువల్ల యాజ్ ఐ ఆమ్ సిన్సియర్ ఐ వుడ్ గెట్ ద జాబ్ లేదా ఐ విల్ గెట్ ద జాబ్. ఇట్లాగనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ సబార్డినేట్ క్లాస్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దేనిపైన ఆధారపడాలి? మెయిన్ క్లాస్ పైన ఆధారపడాలి. దేనిపైన ఆధారపడాలి? అది మెయిన్ క్లాస్ పైన ఆధారపడాలన్నమాట. అర్థమైందా ఇప్పుడు? సో ఇదనమాట ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో. ఇప్పటి వరకు మీకు ఏం చెప్పాను అంటే ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, మెయిన్ క్లాస్ అంటే ఏంటి, ఇంకా సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి అనేది మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీకు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఓకేనా? సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి, 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ముందుగా సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ముందుగా సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? సింపుల్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ విత్ ఓన్లీ వన్ మెయిన్ క్లాస్ ఈజ్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంటే దాన్ని ఏమంటాము? సింపుల్ సెంటెన్స్ అనేసి అంటాము. ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, దే ప్లేడ్ ట్రిక్ ఆన్ us. ఇక్కడ ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ ఈజీగా. ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉందని మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఇది ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అండ్ అందులో ఒకే ఒక వర్బ్ ఉంటుంది. అంతే, సింపుల్. ఓకేనా? సో ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, అది ఒకే ఒక వర్బ్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దే ప్లేడ్ వెల్ అనేటువంటి దాంట్లో ప్లేడ్ అనేటువంటి ఒకే ఒక వర్బ్ ఉంది. ఇంకా ఇది మొత్తం సెంటెన్స్ మనకి కంప్లీట్ మీనింగ్ కూడా ఇస్తుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ క్లాస్ అండ్ ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంది. నెక్స్ట్ చూడు, వీ స్పెంట్ హ్యాపీలీ ఇన్ రాచల్స్ హౌస్లో మేము హ్యాపీగా గడిపాము. ఇక్కడ కూడా చూడండి, ఓన్లీ ఒకే ఒక వర్బ్ ఉంది, స్పెంట్. ఇలాగనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంటే అలాంటి సెంటెన్స్ని మనం ఏమంటాము అంటే సింపుల్ సెంటెన్స్. అలాంటి సెంటెన్స్ని ఏమంటాం మనం? సింపుల్ సెంటెన్స్ అనేసి అంటాము. సరే, సింపుల్ సెంటెన్స్ అనేది మనకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దాము అంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ 2 or more మెయిన్ క్లాసెస్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. అంటే గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్లో 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాసెస్, ఓన్లీ మెయిన్ క్లాసెస్ అనమాట. ఇక్కడ ఏముండాలి? ఇక్కడ
కేవలము మెయిన్ క్లాజెస్ మాత్రమే ఉంటాయి. కానీ ఒకటి కాదు, 2 లేదా అంతకంటే ఎక్కువ. అలాగుంటే దాన్ని మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. అంటే ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే సింపుల్ సెంటెన్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజులు మాత్రమే ఉండాలి ఇక్కడ. గుర్తుపెట్టుకోండి. ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ 2 ఆర్ మోర్ మెయిన్ క్లాజెస్ ఓన్లీ. 2 గాని లేదా 2 కంటే ఎక్కువ గాని మెయిన్ క్లాజెస్ మాత్రమే ఉండేటువంటి సెంటెన్స్‌ని కాంపౌండ్ సెంటెన్స్ అనేసి అంటాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. హీ వాస్ రిచ్ సో హీ బాట్ ఏ కార్. హీ వాస్ రిచ్ అనేటువంటిది ఒక మెయిన్ క్లాస్, హీ బాట్ ఏ కార్ అనేది మరొక మెయిన్ క్లాస్. సో 2 మెయిన్ క్లాజెస్ కలిగి ఉంది కాబట్టి దీన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. అలాగే ఇక్కడ చూడండి, షీ లవ్డ్ హిమ్ అండ్ హీ యాక్సెప్టెడ్ ఇట్. సో ఇక్కడ షీ లవ్డ్ హిమ్ అనేటువంటిది ఒక మెయిన్ క్లాస్, హీ యాక్సెప్టెడ్ ఇట్ అనేది మరొక మెయిన్ క్లాస్ అనమాట. చూసారా? అంటే 2 మెయిన్ క్లాజెస్ కనుక కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే కాంపౌండ్ సెంటెన్స్ అనేసి మనం అంటాం అనమాట. క్లియర్గా అర్థమైందా? సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం చూడబోయేది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి? కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ ఏ సబార్డినేట్ క్లాస్. ఒక సబార్డినేట్ క్లాస్ ఉండాలి. అండ్ 1 ఆర్ మోర్ మెయిన్ క్లాజెస్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ ఉండొచ్చు. అలాంటి దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. గుర్తుపెట్టుకోవాలండి, ఇది మొత్తం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇంపార్టెంటే. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి అంటే ఒక సబార్డినేట్ క్లాస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒక సబార్డినేట్ క్లాస్ మాత్రం అందులో ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ ఉండొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. జనరల్గా అయితే ఒక మెయిన్ క్లాస్ కూడా ఉంటుంది. 2 ఉంటాయన్నమాట. ఇంకా మెయిన్ క్లాసెస్ అయితే ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకేనా? రైట్. సరే, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ద జాబ్. యాజ్ హీ వాజ్ రిచ్ హీ బాట్ ఏ కార్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏముంది అంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేటువంటిది ఏంటిది? ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేటువంటిది సబార్డినేట్ క్లాస్. ఓకేనా? అండ్ యూ విల్ గెట్ ద జాబ్, యూ విల్ గెట్ ద జాబ్ అనేది ఏంటి? మెయిన్ క్లాస్ అనమాట. ఓకే. అలాగే యాజ్ హీ వాజ్ రిచ్, యాజ్ హీ వాజ్ రిచ్ అనేది ఏంటి? సబార్డినేట్ క్లాస్. హీ బాట్ ఏ కార్, హీ బాట్ ఏ కార్ అనేది ఏంటి? మెయిన్ క్లాస్. అంటే ఇక్కడ ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది, ఒక మెయిన్ క్లాస్ ఉంది. కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? కాంప్లెక్స్ సెంటెన్స్. 2 మెయిన్ క్లాసెస్ ఉన్నాయి. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? కాంపౌండ్ సెంటెన్స్. ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంది. అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? దట్ ఈస్ సింపుల్ సెంటెన్స్. చూసారా? అంటే ఇప్పుడు మీకు వాట్ ఈజ్ సింపుల్ సెంటెన్స్, వాట్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్, వాట్ ఈజ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటిది మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. అర్థమైంది కదా? రైట్. సో అంటే ఇప్పుడు మీకు ఇక్కడ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు చాలా క్లారిటీగా ఇక్కడ మీకు అర్థమైపోయింది. విత్ ఎగ్జాంపుల్స్ అర్థమైపోయింది కదా? నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ సింపుల్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్లోకి, కాంపౌండ్లోంచి కాంప్లెక్స్లోకి ఎలా మార్చాలి సెంటెన్సెస్ని అనేటువంటి దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. బట్ అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఎందుకంటే యూ ఫీల్ బెటర్ ఇఫ్ ఐ సే దట్ వన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎందుకంటే ఒక టాపిక్ని ఇలా డివైడ్ చేసుకుంటూ చదివితే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? అసలు సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి మీకు క్లియర్ అయిపోయింది. తరువాత మనం డిస్కస్ చేయబోయేది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకేనా? గుడ్. మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.